దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మరో అరుదైన ఆపరేషన్ చేసిన వైద్యులు. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మరొక అరుదైన ఆపరేషన్ చేయడం జరిగిందని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంగలక్ష్మి గత సంవత్సర కాలం నుండి కడుపు నొప్పితో బాధపడుతూ అనేక ఆసుపత్రుల్లో తిరిగి దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి 3 రోజుల క్రితం వస్తే డాక్టర్ హేమరాజ్ సింగ్ ఆధ్వర్యంలో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి కడుపులో సర్వైకల్ పై బ్రైడ్ గడ్డలు ఉన్నాయని నిర్ధారణ చేశారు. ఆపరేషన్ చేసి 5 కిలోలపై బ్రైడ్ గడ్డతో పాటు గర్భసంచిని కూడా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. పేషెంట్ 42 సంవత్సరాలు ఉంటుంది, కొత్తపల్లి ఊరు. ఆమెకి గత 1 ఇయర్ నుంచి మల్టిపుల్ ఫైబ్రాయిడ్ యూట్రస్ తోటి ప్రాబ్లంలో ఉన్నది. స్కాన్ చేసి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసిన తర్వాత హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే వారం కింద అడ్మిట్ చేసి బ్లడ్ పెట్టుకొని ఈరోజు సర్జరీ చేయడం జరిగింది. మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ మొత్తం తీయడం జరిగింది విత్ యూట్రస్. పేషెంట్స్ కండిషన్ స్టేబుల్గా ఉన్నది. అదేవిధంగా ఎవరికన్నా ఈ సర్జరీ కానీ ఏదన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఆరోగ్యశ్రీలో కానీ ఆయుష్మాన్ భారత్లో కానీ మన దుబ్బాక హాస్పిటల్కి వచ్చేసి మా సర్వీసెస్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈహెచ్ఎస్ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నది. అదేవిధంగా కరోనా కూడా మీరందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మాస్కులు పెట్టుకోవడం, డిస్టెన్స్ పాటించడము, శానిటైజర్ యూజ్ చేయడము, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్. ఫైబ్రాయిడ్స్ దాదాపుగా 5.5 కిలోల వెయిట్ ఉంటుంది. దాన్ని సక్సెస్ఫుల్గా తీయడం జరిగింది మా టీం అంతా. థ్యాంక్ యూ వెరీ మచ్. వారాల నుంచి ఈ కరోనా వేరియంట్ JN1 అనే స్ట్రెయిన్ దాదాపుగా స్ప్రెడ్ అవుతున్నది. కాకపోతే ఈ వేరియంట్ అనేది అంత ప్రమాదకరమేం కాదు. ఒళ్ళు నొప్పులు, జ్వరము, జలుబు, దగ్గు ఇటువంటి ఏవైనా లక్షణాలు ఉంటే మన హాస్పిటల్కి వచ్చి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా మాస్కులు వేసుకోవటము, శానిటైజర్, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్, దూరం పాటించడము, గ్రూప్లలో ఉండకపోవడము మీకు అన్నీ తెలిసినవే. జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా ఈ 3వ డోస్ అనేది తీసుకోవాలన్నా వద్దా, బూస్టర్ డోస్ అనేది కాంట్రవర్షియల్ ఉన్నది. ఆ విషయం గురించి మళ్ళీ గవర్నమెంట్ చెప్పినప్పుడు మనం దాన్ని పాటిద్దాం. అందరూ కూడా ఫీవర్, కాఫ్, కోల్డ్, బాడీ పెయిన్స్, ఈ కరోనా లక్షణాలు ఏమన్నా అనిపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అన్ని విధాలుగా మన దగ్గర టెస్టులకు కానీ అన్ని సదుపాయాలు ఉన్నాయి. మన దుబ్బాక గవర్నమెంట్ హాస్పిటల్లో మనం అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నాము. ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ ఏదైనా ఉన్నా కానీ మన దగ్గరికి వచ్చి సర్జరీస్ కానీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కానీ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. వచ్చినా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మాస్కులు వేసుకోవటము, డిస్టెన్స్ పాటించడము, గ్రూపులలో ఉండకపోవటము అనేది పాటించాలని చెప్పి కోరుతున్నాను. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100.